జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం కొనసాగుతుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మాగంటి సునీతకు కేటాయించడం పట్ల కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు MRO ఆఫీస్కి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవితో పాటుగా కుమారుడు ప్రద్యుమ్న తారక్ హాజరయ్యారు. అసలు ఏం జరిగింది అనేది విషయాలను తెలుసుకుందాం. అసలు వివాదానికి కారణాలు ఏంటి అన్న అంశాలు తెలుసుకుందాం. తారక్ చెప్పండి, అసలు ఈ మొత్తం వివాదానికి కారణాలు ఏంటి, మీ అభ్యంతరం ఏంటి? సింపుల్ అండి. సో మై మదర్స్ లీగలీ వెడెడ్ వైఫ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ క్లెయిమింగ్ దట్ దే ఆర్ ద వైఫ్. And I don't know what proofs they have. మా దగ్గర we have the wedding pictures, we have the court issued document, ఇంకా చాలా మంది విట్నెసెస్ కూడా ఉన్నారు. అండ్ దెన్ నా దగ్గర ఐ హ్యావ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్, దానికి కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అండ్ దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డినై మై ఎగ్జిస్టెన్స్ అండ్ మై మదర్స్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు వీ వాంట్ పుట్ అన్ ఎండ్ టు దట్. సో ఇట్స్ సింపుల్, ఇది జస్ట్ అ ఫ్యామిలీ ఇష్యూ. నో, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పాలిటిక్స్ బిహైండ్ దిస్ ఆర్ ఎనీథింగ్, అండ్ ఐ డోంట్ నో వై పొలిటీషియన్స్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్. సో ఇట్స్ సింపుల్ యాజ్ దట్. తారక్, మాగంటి గోపీనాథ్ కొడుకు మీరు, కానీ అంతర్క్రియలకు రాలే, చనిపోయినప్పుడు రాలే, ఎందుకు మీరు రాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అదే అండి, సింపుల్గా నేను దీని ముందు చెప్పినట్టే బెదిరింపులు. సో ఇప్పుడు ఆయన వచ్చి హీస్ ఎ రెస్పెక్టెడ్ పొలిటీషియన్స్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 40 years, అండ్ దెన్ హీ డిజర్వ్ టు బీ బరీడ్ ఆర్ లైక్ నో ఫ్యూనరల్ లాస్ట్ రైట్స్ అని దే షుడ్ బి డన్ రెస్పెక్ట్ఫుల్లీ. సో నాకు వచ్చిన కాల్స్లో దే వర్ థ్రెటనింగ్ మీ. మీరు వచ్చే ప్రయత్నం చేశారా? అవునండి. సో ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నా, రావడానికి ఇట్స్ నాట్ దట్ ఈజీ, హ్యావ్ టు ప్లాన్ రైట్. సో వెంటనే నాకు న్యూస్ వచ్చింది దట్ హీ పాస్డ్ అవే అని. విత్ ఇన్ ది అవర్ లైక్ 1 to 2 hours ఐ హ్యావ్ టు గెట్ మై ప్లానింగ్ డన్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఇట్ వాస్ ఎర్లీ మార్నింగ్. మా అమ్మతో కూడా మాట్లాడి ఒక మాట, ఐ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ హర్. షీ వాస్ ఇన్ చెన్నై, షీ హ్యాస్ టు కమ్ హియర్, ఐ కాంట్ సెండ్ హర్ అలోన్ హియర్. ఆల్రెడీ ఇలా బెదిరిస్తున్నారు, ఫోన్లు ఎత్తకు, ఇండియా నుంచి నంబర్లు ఫోన్లు ఎత్తకు, ఇవన్నీ చెప్తున్నారు. సో వాట్ కెన్ ఐ డూ అట్ దట్ పాయింట్? తర్వాత వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇలా చెప్పారు, యువర్ ఫాదర్ హ్యాస్ టు బీ బరీడ్ పీస్ఫుల్లీ, ఐ మీన్ ఫ్యూనరల్ కరెక్ట్గా చేయాలి. సో దానికి నువ్వు వస్తే గొడవలు అవుతాయి, చేస్తాం. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను, ఐల్ గెట్ ఇట్ లేటర్. కానీ ఆ పేర్లు ఐ ఆల్రెడీ మెన్షన్డ్ అండ్ సబ్మిటెడ్ అ కంప్లైంట్ టు ద పోలీస్ కమిషనర్ సైబరాబాద్. దే నో ఇట్. ఏమని కంప్లైంట్ ఇచ్చారు తారక్ మీరు? ఎవరెవరికి మొత్తం ఇవాళ నేను వస్తున్నాను కదా. సో నాకు ఆ రోజు ఎవరు బెదిరించారో వాళ్ళ పేర్లు ఐ గేవ్ ఇట్ లైక్ ఇంటిమేషన్ నోటీస్ టు ద పోలీస్ saying that if anything is going to happen, it's through these people only. So these are the primary suspects ani. So police ku telusu perlu, they have the letter copy and everything. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో మీరు ఎవరెవరికి కంప్లైంట్ చేశారు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేశారు, కలెక్టర్ కు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ కి they were trying to deny our existence. We need to be public, people must know. అందుకని I had to submit to the election commission. And second thing is, main thing is MR office, we always legal గా వెళ్ళి లీగల్ పనులు చేసుకోవాలి అంతే. we don't want any politics or politicians behind. I don't know why. అంతే, మేము సింపుల్గా దీనికి మాత్రం ఫోకస్ చేసి దీనికి అంతే. ఆస్తుల కోసమా, ఎందుకంటే ఇంకేమైనా ఉన్నాయా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తున్నారు? ఇన్ని రోజులు మాగంటి మొదటి వైఫ్ కావచ్చు, కొడుకు కావచ్చు, ఎందుకు దూరంగా ఉన్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఫ్యామిలీలు అన్నాక కొన్ని ఇండిఫరెన్సెస్ ఉంటాయండి. ఓకే. సో మై మదర్ అండ్ ఫాదర్ దే హ్యాడ్ దట్ ఇండిఫరెన్సెస్, కానీ మై ఫాదర్ వాస్ ఆల్వేస్ విత్ మీ. We have touch. ఉండేవారు మీ ఫాదర్తో మీరు టచ్లో ఉన్నారా? ఎందుకంటే ఇన్ని రోజులు లేని తారక్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, నేను కొడుకునంటున్నాడు, ఇవన్నీ ఎందుకు? నేను చెన్నైలో ఉంటా పెరిగా. సో ఇక్కడ నాకు హైదరాబాద్ ఫస్ట్ వచ్చింది అన్ని ఆయన్ని కలిశాను. ఆయన నాకు హైదరాబాద్ కూడా చూపించారు, అటు ఇటు సంథింగ్ అండ్ ఎవ్రీథింగ్. We used to meet. బాగానే ఉండేవారా మీ ఫాదర్తో రిలేషన్? అవునండి, యా. whenever I come to India వచ్చి విజిట్ చేసేవారా ఎవ్రీ టైం? అవునండి, దానికి కూడా నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో సపోర్ట్ అంటే మా అమ్మ, she raised me, she took care of me, everything, entirety and everything, her family. So I grew up like that. I got a job, I used to work and everything. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మాస్టర్స్లో వచ్చి మా నాన్న, ఇట్ వాస్ లైక్ ఎక్స్ట్రా థింగ్ మాస్టర్స్ అంటే. అవసరం లేదు కానీ ఇట్స్ బెటర్ టు డూ అ డిగ్రీ జస్ట్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ అని. సో ఆయన హీ ఓన్లీ పిచ్డ్ ఇన్, హీ వాస్ లైక్ నేను చూసుకుంటా నువ్వు చేసేయి అని. సో హీ పిచ్డ్ ఇన్. చివరిగా మాగంటి గోపీనాథ్ మీ ఫాదర్ మీతో మాట్లాడారా? ఏం మాట్లాడారు, మీకేం గుర్తు? ఆయన ఈ సంవత్సరం June 2 ఆయన బర్త్డే కదా. సో హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ ద కార్పొరేటర్ అప్పుడు అంతా. సో హీ వాస్ ఫీలింగ్ మానసికంగా చాలా బాధపడ్డారు. హీ డి నాట్ సెలబ్రేట్ హిస్ బర్త్డే ఆర్ ఎనీథింగ్. హీ వాస్ లైక్ గోయింగ్ టు దట్ ఇష్యూ అండ్ ఫైటింగ్ ఓవర్ దేర్. అప్పుడు దట్ వాస్ ద లాస్ట్ థింగ్స్ దట్ వీ స్పోక్. అండ్ దెన్ అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ June 6 he was hospitalized. So since then I could not speak. But until the June 2, 3 and everything I was in contact with him. He was explaining ఎలా జరిగింది, బర్త్డే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవట్లా, ఇట్స్ అ బ్యాడ్ థింగ్, ఐఎమ్ ఇన్ మోర్నింగ్ ఫర్ మై బిలవర్డ్ ఫ్రెండ్. సో అలా అని చెప్పారు. ఇక్కడ ఈరోజు విచారణలో అసలు ఎంఆర్ఓ గారు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? అదండి, సో ఎంఆర్ఓ గారు లైక్ హీస్ నాట్ అ జడ్జ్ ఆర్ ఎనీథింగ్. హీ వాంట్స్ టు సీ ద ప్రూఫ్స్ అండ్ దెన్ హీ వాంట్స్ టు ఇష్యూ అ
ఫైనల్ థింగ్. సో మేము సబ్మిట్ చేసాం, బట్ దెన్ మేము ఎంత సబ్మిట్ చేసినా కూడా దే ఆర్ సేయింగ్ ఇట్స్ బేస్లెస్. వీ హ్యావ్ క్లియర్ డాక్యుమెంటెడ్ అథారిటీ, వాళ్ళ నోటరీ, అన్ని సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇలా సింపుల్గా ఈ అక్షరం కనబట్టలా, ఈ లైన్ కనబట్టలా, సో అలా చెప్తున్నారు. ఇప్పుడు 1998లో పెళ్ళయింది, 2002లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కొంచెం సంథింగ్ విల్ హ్యాపెన్ టు దట్ పేపర్ అండ్ ఎవ్రీథింగ్ కదా. మీ తల్లి ఎందుకు దూరం అయింది ఇన్ని రోజులు, అసలు ఏంటి ఇష్యూ అనేది? అది వాళ్ళ పర్సనల్ ఇండిఫరెన్సెస్ అండి. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అ ఫ్యామిలీ థింగ్, లైక్ వాట్ ఈస్ పర్సనల్, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ అన్నెసెసరీ డూ దట్ థింగ్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అన్నాక ఎవరికైనా దే హ్యావ్ దోస్ థింగ్స్, బట్ ఇట్ నాట్ లీవ్ మీ యాస్ అ చైల్డ్. దట్ ఈస్ ఫైనల్ గా మీ నానమ్మ ఈ మొత్తం ఇష్యూలో ఎవరి వైపు ఉన్నారు? మీతో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు? ఆమె ఎప్పుడు మా వైపే, అండ్ దెన్ ఇప్పుడు చూసారు షీ వాస్ విత్ us only. సో ఇట్స్ క్లియర్ ఓవర్ దేర్. షీ ఈస్ ద వన్ హూ బ్రాట్ హిమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆల్సో అండ్ రైజ్డ్ హిమ్. మీరు ఎప్పటి వరకు ఫైట్ చేయబోతున్నారు ఈ ఇష్యూ పైన? హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్, ఐ మీన్ 25th అని డేట్ ఇచ్చారు, ఆ డేట్ తో ఎండ్ అవ్వాలి. సో దట్ ఈస్ అవర్ ఫైనల్ హోపింగ్. పొలిటికల్ ఇష్యూ పొలిటికల్ గా చూడొచ్చు. మాగంటి కుటుంబ వివాదానికి సంబంధించినటువంటి ఇప్పుడే విచారణ ముగిసింది. మాగంటి తారక్ కూడా కొన్ని కీలక అంశాలు చెప్తున్నారు. నేను మా డాడీతో మొదటి నుంచి టచ్లో ఉన్నారు, నా విద్యాభ్యాస హయ్యర్ ఎడ్యుకేషన్కి కావచ్చు, మిగతా అన్నింటిలో నాకు మా ఫాదర్ సపోర్ట్ చేశారు. అంత్యక్రియలకు కుట్రపూరితంగా నన్ను బెదిరింపులకు పాల్పడి దూరం పెట్టారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. విచారణ 25వ రోజు హాజరైంది. మా నాన్నమ్మ కూడా ఈ ఇష్యూలో మాతో పాటే ఉంది అంటూ కూడా తారక్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.